మధ్యప్రాచ్యంలో మరోసారి అణు కార్యక్రమాలపై ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక పరికరాలను మరింత సురక్షితమైన భూగర్భ కేంద్రానికి తరలించిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు పేర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇజ్రాయెల్ అందించిన సమాచారం ప్రకారం ఇరాన్లోని నతాన్స్ అణు కేంద్రాన్ని దక్షిణంగా ఉన్న పీకాక్స్ పర్వత ప్రాంతం కింద కొత్త భూగర్భ సదుపాయం ఏర్పాటు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడికి వేల సంఖ్యలో యురేనియం శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్లను తరలించినట్లు చెప్తున్నారు. అయితే ముందుగా సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటి? సెంట్రిఫ్యూజ్ అనేది యురేనియంలోని ఐసోటోప్లను వేరు చేసి యురేనియాన్ని అధిక స్వచ్ఛతతో శుద్ధి చేయడానికి ఉపయోగించే అత్యంత కీలకమైన యంత్రం. ఈ సాంకేతికతను విద్యుత్ ఉత్పత్తి కోసం అణు ఇంధనం తయారీలో ఉపయోగించవచ్చు. ఇదే సమయంలో అత్యధిక స్థాయిలో శుద్ధి చేసిన యురేనియం అణ్వాయుధాల తయారీలో కూడా ఉపయోగించే అవకాశం ఉండడంతో దీనిపై ప్రపంచ దేశాలు ప్రత్యేక నిఘా ఉంచుతాయి. ఈ తరలింపు గతంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య చోటు చేసుకున్న సైనిక ఉద్రిక్తతల తర్వాత జరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఆ సమయంలో నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ వంటి అణు కేంద్రాలు దాడులకు గురయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలో కీలక పరికరాలను రక్షించేందుకు ఇరాన్ వాటిని భూగర్భ ప్రాంతాలకు తరలించి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం, ప్రస్తుతం ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ప్రధానంగా యురేనియం హెక్సాఫ్లోరైడ్ వాయు రూపంలో ఉందని అంతర్జాతీయ విశ్లేషణలు చెబుతున్నాయి. అణ్వాయుధం తయారు చేయాలంటే ఈ పదార్థాన్ని మరిన్ని సాంకేతిక దశల ద్వారా లోహ రూపంలోకి మార్చాల్సి ఉంటుంది. ఇరాన్ వద్ద ఈ సామర్థ్యం ప్రస్తుతం ఉందా లేదా అనే అంశంపై మాత్రం స్పష్టమైన స్వతంత్ర ధృవీకరణ లేదు. ఇరాన్ ఎప్పటి నుంచో తమ అణు కార్యక్రమం శాంతియుత అవసరాల కోసమేనని చెప్తోంది. మరోవైపు పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్ మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందువల్ల ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం ఎక్కువగా నిఘా వర్గాల అంచనాలు, అంతర్జాతీయ మీడియా కథనాల ఆధారంగానే ఉంది. పూర్తి వాస్తవాలు సంబంధిత అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థలు అధికారిక ప్రకటన ద్వారా మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.